హలో ఎవ్రీవన్, హౌ యూ ఆల్? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు వీడియో వచ్చేసి ది మోస్ట్ యూస్ఫుల్ వీడియో ఫర్ ఆల్ ది ఆస్పిరెంట్స్. దట్ ఈస్ వాట్ ఈస్ ప్లాన్ బి ఇఫ్ నాట్ యూపీఎస్సీ. ప్లాన్ బి అనేది ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, అండ్ వాట్ ఆర్ ది వేస్ టు చూస్. అంటే పబ్లిక్ సెక్టారే చూస్ చేసుకోవాలా, ఎందుకంటే మనం కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఇదే చూస్ చేసుకోవాలా, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ కి వెళ్ళినా ఇట్ విల్ బి యూస్ఫుల్ అనేది నేను చెప్తాను. సో క్లియర్లీ వన్ బై వన్ ఒక బిగినర్ కి ఎలా డౌట్స్ వస్తాయో అవన్నీ నేను ఒక పేజ్ లో తీసుకొని ఐఎమ్ క్లారిఫైయింగ్ those doubts. So first మనం ఏం మాట్లాడుకుందాం అంటే why plan B is that obligatory or that mandatory. Plan B అనేది స్టార్టింగ్ లో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ చేసేది ఏంటంటే ఫస్ట్ యూపీఎస్సీ లో ఎంటర్ అవుతాము అండ్ విల్ స్టిక్ టు దట్, అండ్ విచ్ ఇస్ వెరీ గుడ్. ఒక 1-2 years మీరు దానికి స్టిక్ అవ్వడం అనేది కంప్లీట్లీ ఆల్ రైట్. కానీ ఇప్పుడు వచ్చే పేపర్స్ కి అంటే ఫ్రమ్ లాస్ట్ 3 years ఎవ్రీ ఇయర్ పేపర్ అనేది చేంజ్ చేస్తున్నారు. సో మనం ఒక ప్లాన్ బి పెట్టుకొని బిగినర్స్ కి ఒక ప్లాన్ బి పెట్టుకొని రావడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దీంట్లో ఉండి వేరే దానికి వెళ్ళకుండా మనని ఇక్కడే ట్రాప్ చేస్తుంది యూపీఎస్సీ. మనం చదువుతూ ఉంటాం కాబట్టి ఎలాగైనా ఇయర్ కాకపోతే ఇంకో ఇయర్ కొడదాం అనేది మనకు ఆ జీల్ ఉంటుంది. సో విచ్ ఇస్ వెరీ గుడ్ వన్స్ అగైన్. కాకపోతే ఏంటంటే ఒక ప్లాన్ బి ఉందనుకో అప్పుడు మనకి అంత ప్రెషర్ ఉండదు మైండ్ లో దట్ మనకు జాబ్ లేదు, లేకపోతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు అండ్ బ్లా 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 ఎనీథింగ్. ఇప్పుడు మనం ఒక ప్లాన్ బి పెట్టుకుంటే ఇది కాకపోతే నాకు ఇది ఉంది అనేది ఒక బ్యాకప్ ప్లాన్ అనేది ఉంటే మన మైండ్ చాలా క్లియర్ ఉంటుంది అండ్ మనం చేసే గోల్ కి కూడా చాలా రిలాక్స్ ఉంటుంది అనమాట. సో ప్లాన్ బి అనేది ఇంపార్టెంట్. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. స్టార్టింగ్ నేను తీసుకున్నప్పుడు అసలు ప్లాన్ బి ఇప్పటికీ ఈ పేపర్ వచ్చే వరకు కూడా నేను ప్లాన్ బి అనేది ఎగ్జాక్ట్ ప్లాన్ చేసుకోలేదు. బట్ నౌ ఐ ప్లాన్ ఎవ్రీథింగ్ క్లియర్లీ. ఒకవేళ ఇది కాకపోతే ఏంటి అని చెప్పేసి నేను నీట్ గా ప్లాన్ చేసుకున్నాను. దట్ డజంట్ మీన్ దట్ మనము ఈ ప్లాన్ బి అచీవ్ చేసినాగానే అండ్ మన యాక్చువల్ గోల్ ని మర్చిపోతామని కాదు. ప్లాన్ బి ఇస్ జస్ట్ లైక్ అన్ ఆప్షన్. మన చాయిస్ ని ఎప్పుడు మనం మర్చిపోద్దు అనమాట. సో వన్స్ మీ ఆప్షన్ ఒకటి క్లియర్ చేసుకున్నాక దెన్ గో విత్ యర్ గోల్స్. దీంతో స్టాప్ చేయాలి అని చెప్పేసి నేను చెప్పట్లేదు. సో ప్లాన్ బి అనేది అందరికీ ఇంపార్టెంట్ ఫర్ యర్ క్లియర్ మైండ్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఫర్ యర్ పర్సనల్ గ్రోత్ ఎవ్రీథింగ్. అండ్ నెంబర్ 2, వెన్ టు ప్లాన్ బి. అంటే ప్లాన్ బి అనేది ఎప్పుడు మనం చూస్ చేసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముందు వరకు ఎలా ఉండేదంటే ఒక 2 years కంప్లీట్లీ యూపీఎస్సీకి ఒక 2-3 years ఇచ్చేద్దాము అండ్ దెన్ ఇది కాకపోతే ఇంకోటి చూసుకుందాము అనే మైండ్ సెట్ లో ఉండేవాళ్ళము. బట్ ఇప్పుడు అలా అస్సలు కాదు. ఎందుకంటే ఇప్పుడు పేపర్ అనేది ఎలా మారుతుందో తెలీదు అండ్ వన్స్ ఆ పేపర్ వచ్చినాక డిమోటివేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ కొంతమంది ఏంటంటే జాబ్ వచ్చినా కూడా వదిలేసి వస్తారు. వాళ్ళకి అసలు అప్పుడు ప్లాన్ బి లేకపోతే వాళ్ళు చాలా డిప్రెస్ ఫీల్ అవుతారు అండ్ నా ఫ్రెండ్స్ లోనే అలా చాలా మంది ఉన్నారు. సో ప్లాన్ బి అనేది ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పుడు న్యూగా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా వన్స్ యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ యూపీఎస్సీ అప్పుడే మీరు ప్లాన్ బి పెట్టుకొని వచ్చేసేయండి. అండ్ వెంటనే చదవాలని ఏం కాదు. దానికి ఒక 2 years మీరు అనుకున్నట్టే యూపీఎస్సీ గట్టి ఇవ్వండి. అది అవ్వట్లేదు అని మీకు అనిపించినప్పుడు దెన్ గో విత్ ది ప్లాన్ బి. ప్లాన్ బి ఏ ఆప్షన్స్ తీసుకుంటామనే మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది. సో ఆ ప్లాన్ బిలో మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది కంప్లీట్ చేసుకొని అండ్ కమ్ టు దిస్. సో ప్లాన్ బి అనేది మనం ఎప్పుడైనా ఇప్పటి నుంచి ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరికీ అంటే ఇప్పుడు యూపీఎస్సీకి ఎంటర్ అవుతున్న అందరూ కూడా ప్లాన్ బి ముందే పెట్టుకొని రండి. అండ్ అలా పెట్టుకొని ఉంటే చాలా రిలాక్స్ ఉంటారు. ఇప్పుడు యూపీఎస్సీ సక్సెస్ రేట్ అనేది ఇప్పుడని కాదు ఎప్పుడైనా యూపీఎస్సీ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. సో మనం డిసప్పాయింట్ అయ్యే డిమోటివేషన్ అయ్యే ఛాన్సెస్ దేర్ ఆర్ ఎందుకంటే ఫ్యామిలీ ప్రెషర్స్ అండ్ రిలేటివ్స్ ప్రెషర్ అండ్ మెంటల్ హెల్త్ మనకి ఓన్ ప్రెషర్ అన్ని ఉంటాయి అనమాట. అండ్ ఒకవేళ పేపర్ మనకి అనుకూలంగా రాకపోతే విచ్ రియలీ డిస్టర్బ్స్ యూ అలాట్, దానికంటే మీరు ఒక ప్లాన్ బి అనేది పెట్టుకొని వస్తే అండ్ మనకి మైండ్ క్లియర్ ఉంటుంది. ఓకే ఈ ఇయర్ మనం దీనికి పాజ్ ఇచ్చేసి అండ్ విల్ గో విత్ ద ప్లాన్ బి అండ్ దెన్ ఆ తర్వాత అది క్లియర్ చేసేసి మళ్ళీ దీనికి వచ్చేద్దాం అని చెప్పేసి అనుకోండి. సో స్టార్టింగ్ లోనే మీరు అది ఫిక్స్ చేసుకొని వచ్చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ మీరు ఇందులో దిగారు అండ్ ఇప్పటికీ ఒక 3-4 years అయింది, మీరు ఇంకా ఇది ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయట్లేదు అనుకుంటే ప్లీజ్ మై సజెషన్ ఇస్ దట్ గో విత్ ది అనదర్ ఆప్షన్. ఫస్ట్ మీరు ఒక జాబ్ తెచ్చుకోండి, ఒక ఫైనాన్స్ స్టెబిలైజ్ చేసుకోండి అండ్ దెన్ యూ కమ్ టు దిస్. ఎవరు ఆపరు. ఎందుకంటే మీ ఏజ్ కూడా ఒక చూసుకోండి. కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ఏజ్ అనేది స్టాప్ చేసేస్తారు ఆఫ్టర్ 28-30 అలా. సో మనకి యూపీఎస్సీ 32 years వరకు ఉంది ఫర్ జనరల్ కేటగిరీ నుంచి తీసుకుంటే. సో మీరు దాని లోపు వచ్చే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసుకొని ఒక బ్యాకప్ పెట్టుకుంటే విచ్ ఇస్ వెరీ గుడ్. నా సజెషన్ అది. అలా అని మీకు యూపీఎస్సీ రాదు అని డిమోటివేషన్ డిగ్రేడ్ చేసినట్టు కాదు. ఒకటి వచ్చి మనం దీనికి ప్రిపేర్ అయితే చాలా రిలాక్స్ ఉంటుంది మీకు కూడా. తర్వాత ఆపర్చునిటీస్ అనేవి ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో వాట్ ఆర్ ద వేస్ టు చూస్
ఇఫ్ నాట్ యూపీఎస్సీ మీకు ఇంకేం వేస్ ఉన్నాయి గవర్నమెంట్ సెక్టార్స్ లో అనేది మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1 అండ్ ద బెస్ట్ ఆప్షన్ ఇస్ ఎస్ఎస్సి సిజిఎల్ ఏంటంటే మన యూపీఎస్సీ సిలబస్ తో కొంచెం ఓవర్లాపింగ్ ఉంటుంది. లైక్ యూపీఎస్సీ లో మనం సిసాట్ చదువుతాము, జిఎస్ చదువుతాము. సో ఇవి రెండు కొంచెం ఓవర్లాప్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా పిక్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా చాలా బాగుంటది. అండ్ అది చేసుకుంటా కూడా మనం యూపీఎస్సీ చదువుకోవచ్చు. అండ్ సిలబస్ పరంగా వస్తే కూడా జిఎస్ అండ్ ఆల్సో సిసాట్ అనేది మనకి ఓవర్లాప్ ఉన్నాయి కాబట్టి మనకి ఈజీ అవుతుంది. సో ఎస్ఎస్సి సిజిఎల్ అనేది ఒక ఆప్షన్. అండ్ సెకండ్ ఆప్షన్ ఇస్ స్టేట్ ఎగ్జామ్స్ ఏంటంటే అవి కూడా మనకి దీంతో ఓవర్లాప్ అయ్యే ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ జిఎస్ సిలబస్ అండ్ సిసాట్ అంతా ఒకేలా ఉంటుంది. మీరు ఒక్కటి చదవాల్సింది ఏంటంటే ఒకవేళ మీకు స్టేట్ హిస్టరీ ఏదన్నా ఉన్నా, స్టేట్ ఎకానమీ ఉంటుంది, స్టేట్ జోగ్రఫీ, అవి 3 మీరు సపరేట్ గా చదువుకోవాల్సి వస్తుంది. అండ్ స్టేట్ కరెంట్ అఫైర్స్ కూడా, ఎందుకంటే నేషనల్ వైడ్ కరెంట్ అఫైర్స్ కి మనం స్టేట్ కరెంట్ అఫైర్స్ అంత డీప్ గా వెళ్ళము. ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ అయితేనే దట్ విల్ బి మెన్షన్ ఇన్ అవర్ హిందూ పేపర్ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్. సో అదొక్కటి మీకు డిఫరెన్స్ ఉంటుంది. సో స్టేట్ పీసీఎస్ కూడా ఒకవేళ మీకు అడ్మినిస్ట్రేషన్ ఇంట్రెస్ట్ అయితే స్టేట్ పీసీఎస్ ఈజ్ ది బెటర్ ఆప్షన్. ఎందుకంటే దాని తర్వాత మీకు ప్రమోషన్ లెవెల్లో యూ కెన్ డూ అడ్మినిస్ట్రేషన్. సో ఫస్ట్ మనం ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ స్టేట్ పీసీఎస్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈపీఎఫ్ఓ అని ఉంటుంది, యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. అండ్ ఆర్బీఐ పోస్ట్ బ్యాంకింగ్స్ లో చాలా ఉంటాయి, ఐబిపిఎస్, ఆర్బీఐ గ్రేడ్, ఎస్బీఐ పిఓ. సో ఇవన్నీ బ్యాంకింగ్ సెక్టార్స్, అది కూడా మీరు వెళ్ళొచ్చు. గవర్నమెంట్ సెక్టార్ కి వస్తే ఇవన్నీ ఉన్నాయి. అండ్ నాబార్డ్ ఎగ్జామ్ ఉంటుంది, సెబీ ఎగ్జామ్ ఉంటుంది. సో దేర్ ఆర్ 5-6 ఆప్షన్స్ విచ్ ఆర్ నాట్ వెరీ ఈక్వలెంట్ బట్ విచ్ ఆర్ ఫార్ బెటర్ దెన్ అదర్ ఎగ్జామ్స్. అంటే మనం చదువుకునే దానికి మనకు చాలా మంది కొంచెం ఫీలింగ్ ఉంటుంది దట్ యూపీఎస్సీ లెవెల్లో చదువుకుంటున్నాము, సో దానికి అట్లీస్ట్ కొంచెం దగ్గరలోనైనా జాబ్ చేస్తే మాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందని కొంతమందికి ఉంటుంది. సో వాళ్ళకి ఈ టాప్ 6 పోస్ట్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. 1 ఈస్ ఎస్ఎస్సి సిజిఎల్, స్టేట్ పీసీఎస్, ఈపీఎఫ్ఓ, నాబార్డ్, బ్యాంకింగ్ సెక్టార్స్ అండ్ రైల్వేస్ లో కూడా కొంతమంది రాస్తూ ఉంటారు. ఇట్స్ అప్ టు యూ. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. ఇవి అనేది టాప్ 6 ఆప్షన్స్ మీరు చూస్ చేసుకోవాలనుకుంటే. అండ్ దీస్ ఆర్ ఆల్ ది గవర్నమెంట్ సెక్టార్ ఆప్షన్స్. అండ్ ఒకవేళ మీరు కార్పొరేట్ లెవెల్లో చేయాలి అనుకుంటే అక్కడ కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యూ కెన్ గో విత్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, సేల్స్, కాంటెంట్ క్రియేషన్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. సో మీరు అవి చూస్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ దీస్ ఆర్ ఆల్ ది ఆప్షన్స్ మీకు సూటబుల్ అవుతాయి అనమాట ఫర్ యూపీఎస్సీ. ఒకవేళ మీరు మెంటర్షిప్ కూడా తీసుకోవచ్చు ఇఫ్ యూ ఆర్ దాట్ కాన్ఫిడెంట్. అంటే ఒక సబ్జెక్ట్ మీద మీకు అంత కాన్ఫిడెంట్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షనల్ మీద అంత కాన్ఫిడెంట్ ఉన్నా కూడా యూ కెన్ గో విత్ మెంటోరింగ్. లేకపోతే మీరు ఇన్స్టిట్యూట్స్ పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫ్యాకల్టీ తర్వాత. సో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ చాలా మంది కూడా ఈ పేపర్ అయిపోయినాక చాలా ఫీల్ అవుతున్నారు దట్ లో అయిపోతున్నారు, ఏం అవ్వదు ఇంకా అని. అలా అవ్వద్దు. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ అవుట్ సైడ్. ఇది కాకపోతే అది అని చెప్పేసి చాలా ఉన్నాయి. కొంతమంది బిజినెస్ కి కూడా వెళ్తూ ఉంటారు. సో ఎవ్రీథింగ్ మనం ఒకటే అనుకుంటే అదే అవ్వాలి అని పెట్టుకోవడం గుడ్, కానీ అది అవ్వకపోతే ఇంకా జీవితమే లేదు అనుకోవడము విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఇప్పుడున్న టెక్నాలజీలో మనం ఎందులో అయినా దూరొచ్చు. అండ్ సక్సెస్ ఈస్ వేర్ మీరు ఒక్కొక్క స్టెప్ నుంచి వెళ్ళి 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 అక్కడ రీచ్ అవ్వడము. నాట్ ఓన్లీ ఎట్ ద వన్ స్ట్రీమ్ బట్ ఏ స్ట్రీమ్లోనైనా మీరు సక్సెస్ తీసుకుంటే అది సక్సెసే. అండ్ ఈ స్ట్రీమ్లోనే వస్తే నేను సర్వైవ్ అవుతాను, ఈ స్ట్రీమ్లోనే వస్తే పరువు ఉంటుంది, ఈ స్ట్రీమ్లోనే వస్తే అది ఉంటుంది అని పెట్టుకొని రావడం తప్పు. ఆ పరువు అనే ఆప్షన్ వల్ల చాలా మంది స్టూడెంట్స్ అనేది సూసైడ్ చేసుకుంటున్నారు. డోంట్ టేక్ దట్ రాంగ్ ఆప్షన్. ఎందుకంటే ఇది కాకపోతే మన లైఫ్లో ఇంకా చాలా ఉండొచ్చు. అండ్ ఏ రేంజ్లోనైనా మనం సెటిల్ అయి ఉండొచ్చు, అది చెప్పలేము. కాబట్టి వెయిట్, ప్రతి ఒక్క సక్సెస్కి వెయిట్ అనేది, పేషెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. వెయిట్ చేసి చూడండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో నాకు తెలిసి మీకు ఏమేమి వేస్ ఉన్నాయి ఇఫ్ నాట్ యూపీఎస్సీ అనేది క్లియర్గా అర్థమై ఉంటుంది. అండ్ నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు, అక్క మీరు ఏం చూస్ చేసుకున్నారు, ప్లాన్ బి చెప్పండి మాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి. నేను ఫస్ట్ ఆప్షన్ అనేది ఈపీఎఫ్ఓ పెట్టుకున్నాను, బ్యాంకింగ్, ఎస్ఎస్సి సిజిఎల్. ఇఫ్ ఒకవేళ స్టేట్ పీసీఎస్లో జాబ్స్ నోటిఫికేషన్ ఇస్తే అది. సో ఈ 4 ఆప్షన్స్ అనేది నేను పెట్టుకున్నాను అనమాట. అండ్ ఈ ఇయర్ నేను దాని మీదనే వర్కౌట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ రిజల్ట్ అప్ డౌన్ ఏదైనా జరగచ్చు. సో మెంటలీ నేను చెప్తున్నా అంటే నాకు లోపల ఏం లేదు అని కాదు, ఇట్ విల్ ఎఫెక్ట్ మీ ఈక్వల్లీ. బట్ నేను కొంచెం మెంటల్లీ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయి ఉన్నాను అనమాట. అందుకే ప్లాన్ బి అనేది ఇంపార్టెంట్. ఇఫ్ నాట్ యూపీఎస్సీ ఏం ఆప్షన్స్ ఉన్నాయని నేను ఎగ్జామ్ ముందే ప్రిపేర్ అయి ఉన్నాను. ఎందుకంటే ఇయర్ నేను ఐదర్ యూపీఎస్సీ కొట్టాలి లేకపోతే వేరే ప్లాన్ బి అనేది ఖచ్చితంగా ఇయర్ లో జాబ్ అనేది తెచ్చుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట. సో నేను ముందే ఫిక్స్ అయి ఉన్నాను కాబట్టి రిజల్ట్ కోసం అనేది వెయిట్ చేస్తున్నా ఈగర్లీ. పాజిటివ్ వస్తే ఐఎమ్
ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నెగిటివ్ వస్తే కొంచెం సాడ్ ఉన్నా బట్ వీ నీడ్ టు మూవ్ ఆన్ కాబట్టి ఇంకా తప్పదు. ఈ ఇయర్ నేను ప్లాన్ బి చేసుకోవాల్సింది ఒకవేళ నెగిటివ్ వస్తే. ఒకవేళ మంచిగా వస్తే వెరీ హ్యాపీ, నెగిటివ్ వచ్చినా నాట్ దాట్ మచ్ హ్యాపీ బట్ ఓకే ఐ విల్ సెటిల్ ఇన్ అదర్ వే. కాకపోతే దీన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు అండ్ నెక్స్ట్ ఇయర్ అయినా మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఒకవేళ అలా అవుతే. సో టచ్ వుడ్ ఏం జరగద్దు, అన్ని హ్యాపీస్ పాజిటివ్ న్యూస్ రావాలి అందరికి అని చెప్పేసి కోరుకుంటున్నాను. సో మేక్ ప్లాన్ బి థరోలీ అండ్ ఎఫెక్టివ్లీ రెండు. సో చూస్ చేసుకునేటప్పుడు కూడా కరెక్ట్ చూస్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. ఇఫ్ యూ లైక్ ది వీడియో you know what to do. Like, share, subscribe, comment and also don't forget to hi bye. See you in the other video.